హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం పొట్టు మినపప్పుతో గ్యారెలు అయితే ఇస్తున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. మోకాల నొప్పులు మరియు మనకి బొక్కలకు అనేది బలం ఇస్తుందండి. ఇలా ఫైబర్ ఉంటుంది పొట్టులో. ఇలాగే పొట్టు తీయకుండా అలాగే మనం ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే ఒకసారి వాష్ చేసేసుకొని బాటర్ అన్ని తీసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నామండి. ఇలా మనం మిక్సీ పట్టేస్తున్నాము. వాటర్ వేస్తే మనకి వడలు అనేవి కరెక్ట్గా రావు కాబట్టి వాటర్ వేయకుండా మనం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి వడ వేసే విధంగా చూసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకున్నాము. చిన్న సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి, 1 క్యాప్సికమ్, కొంచెం కరివేపాకు అండి, కొద్దిగా సాల్ట్. ఇంకా ఇందులో జీలకర్ర అవన్నీ వేయట్లేదు. ఈ పచ్చిమిర్చి సరిపోతున్నాయండి. ఇవన్నీ కట్ చేసుకోవాలి సన్నగా. నెక్స్ట్ ఈ పిండిని అంతా ఇంకొక బౌల్లో వేసుకొని ఫస్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసి ఒక 3-4 వడలు అయితే వేసుకుంటున్నాము. గ్యారెలు అంటే పచ్చిమిర్చి అవన్నీ వేస్తే పిల్లలు తినరు కాబట్టి అంతలోపు కడాయిలో కొంచెం గిన్నెలో ఆయిల్ అయితే వేడి చేస్తున్నాము. ఇది వేడయ్యేలోపు ఒక 2-3 వడలు అయితే వేసాము. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరివేపాకు వేసి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్యారెలు వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈజీగా వస్తుంది, మనకి త్వరగా అయిపోతుందండి. విత్ కాంబినేషన్ చట్నీ సర్వ్ చేశాను. చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా అన్నీ వాష్ చేసి వేసేసుకున్నాము. ఇలా మొత్తం మిక్స్ చేసేసి వడలు అంటాం, గ్యారెలు అంటారండి, ఏదో ఒకటి. జస్ట్ ఆయిల్ కొంచెం వేడైనాక ఇవి మనం వేసేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. హెల్త్ కూడా మంచిదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్లో పెట్టినా కానీ ఇష్టంగా తింటారండి. మా పిల్లలకి ఈరోజు ఇదే స్నాక్స్ లాగా చేసాము బాక్స్లోకి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాళ్ళకి అలాగే చేసి ఇచ్చామండి, తర్వాత చట్నీ చేసుకున్నాము. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేయాలండి. మిగతా గ్యారెలు కూడా అలాగే వేసేసుకోవాలి. హెల్తీ రెసిపీ అండి. బయట నుంచి కాకుండా ఇంట్లోనే చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. అన్నీ ఒకేసారి ఇలా వేసేసుకున్నాను. వేసుకొని సిమ్లో పెట్టి తర్వాత హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అయినాక మనం ఒకసారి ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వితౌట్ చట్నీ తిన్నా బాగుంటుంది, విత్ చట్నీ బాగుంటుందండి. అన్ని దీంట్లో వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకొంచెం 5 మినిట్స్లో మనకి ఫ్రై అయిపోతాయండి. ఒకటి ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసాము. చట్నీ తర్వాత చేసుకున్నాము కాబట్టి నేను ఇందులో వీడియోలో పెట్టట్లేదు. ఇలా తిన్నా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను.